హలో అందరికీ, మేమైతే విజయవాడ నుండి వరంగల్కి అయితే బయలుదేరామండి. సో ఈ సంక్రాంతి పండుగకు వస్తున్నాము. పొద్దున్నే ఆ మంచులో వెళ్ళాలన్నా చాలా హ్యాపీగా అనిపించిందండి. పెళ్ళికి ముందు అయితే ఆ పొద్దున్నే లేచి చలిలో వెళ్ళాలంటే భయపడేదాన్ని. కానీ ఆ మంచులో వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ మంచులో ఉన్న ఫీల్ మాత్రం బాగుంటుంది. మేము ట్రైన్ అయితే ఎక్కేసామండి. మా షైనీ పాప చూడండి, వాళ్ళ డాడీ ఎక్కడ అని వెయిట్ చేస్తుంది. మా నాన్న కోసం కూడా వెయిట్ చేస్తుంది. మా నాన్న అయితే అటు ఇటు తిరగడానికి అయితే వెళ్ళాడు. ఆ చలిలో వెళ్తున్న అందరికీ ఆ ఫీల్ ఎలా ఉంటుందో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనుకుంటాను. నేనైతే మంచిగా గాలిలో తేలినట్టుగా ఉంటుంది. మా షైని పాపకైతే నిద్ర వస్తుంది. పొద్దున్నే లేచి రెడీ అయ్యి వచ్చాము కదా. చలికాలంలో పిల్లలతో జర్నీ చేయాలంటే కొంచెం ఇబ్బంది, కానీ పర్లేదు, బాగానే ఉంటుంది. ఇక్కడ ఏడుస్తుంది మా నాన్న కోసం, మా నాన్న దగ్గర వెళ్ళడానికి. కొంచెం లేట్ చేసామనుకో ట్రైన్ కూడా వెళ్ళిపోయేది. మా నాన్న దగ్గర అయితే వెళ్ళిపోయింది మా షేణి పాప. మా అమ్మ బాబుని కూడా పట్టుకుంది. కానీ పొద్దున్న జర్నీ చేసేటప్పుడు వాళ్ళైతే ఎడవరు, ఎందుకంటే పండుకుంటారు. మా షేణి పాప అయితే ఆ మంచుని మాత్రం చాలా ఎంజాయ్ చేసుకుంటూ వస్తుంది. మీరు కూడా ఈ మంచుని ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ అందరికీ.